మేడం? జగన్నాథ్ గారు ఎక్కడ? ఎక్కడ? నేనే. జగన్నాథ్ గారు మీరా? Yes. పేరు చూసి ఓల్డ్ మ్యాన్ అనుకుని ఉంటారు, బాడీ చూస్తే తెలియటలా యంగ్. అందుకే నన్ను అందరూ క్యూట్ గా డాడ్ అని పిలుస్తారు. ఈ కార్ ఎవరు అనుకున్నారు? శ్రీదేవిది. ఆవిడ పర్సనల్ గా నా దగ్గరకు వచ్చి జగ్గు డియర్ బాడీ కాస్త టింకరింగ్ చేసి పెట్టరా అని అడిగింది. నేను నెగ్లెక్ట్ చేసి మిస్టర్ లేదు డస్టర్ లేదు ఉండవయ్యా. ఇప్పుడు జగ్గుకి లేడీస్ టైం, లేడీస్ కార్స్ మాత్రమే చెక్ చేసి స్కూల్ బిగిస్తుంటాడు అన్నమాట. हाजी मैं डिम्पल कपाड़िया आई हूँ। देखो मेरा डिंपल कपाड़िया आई है, देखो. నీ మొహానికి డింపుల్ కపాడియా కావాలా? అయ్యో మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు శ్రీదేవి అన్నప్పుడు. నేను శ్రీదేవి అన్నానా? అన్నప్పుడే తమరు వచ్చారా? డింపుల్ కపాడి అని కూడా అన్నానా? అంటారు సార్. నేను దరిద్రుడు సార్. సార్ మీకు దండ పెడతారు సార్, నాకు క్షమించండి సార్. ఈ టీవీ చూడు ఎంత బాగుందో. అవునే, ఆ మోడల్ చూడు చాలా బాగుంది. అవునే, ఈ టీవీలో ఎవరైనా ఆన్ చేసి చూపిస్తే బాగుండే. హలో, ఎనీవన్ ఇస్ దట్? చూడండి. హాయ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్. ఏంటలా చూస్తున్నారు? అబ్బాయి బాగున్నాడే. యా, గుడ్ లుకింగ్. మీ కాంప్లిమెంట్ కి థ్యాంక్స్. నేను బాగున్నాను సరే, ఇంతకీ మీకు ఏ టీవీ బాగుందో చెప్పనే లేదు. ఇదేంటి, ఇతను డైరెక్ట్ గా మనతోటే మాట్లాడుతున్నట్టుంది. నో డౌట్, డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మిస్, మీ ఫైట్ జరిపోయింది. ఐఎమ్ సారీ. ఏమిటో ఈ కాలం పిల్లలు. ఎవరే ఇతను? చిలి పిల్లాడిలా చిత్రంగా ప్రత్యక్షమయ్యాడు. పిలిచి పిలవగానే ప్రత్యక్షమయ్యేది మహాభారతంలో శ్రీకృష్ణుడు అయితే, ఇక్కడ ఈ షాపులో ఇలా ప్రత్యక్షమయ్యేది రవి, సేల్స్ మేనేజర్. అయితే మీరు బొమ్మ రూపంలో తప్పించి డైరెక్ట్ గా దర్శనమివ్వరా స్వామి? ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ గర్ల్స్. కాపాడండి, ప్లీజ్ కాపాడండి, హెల్ప్. ఏమిటి దౌర్జన్యం? నీ బాబు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని పోజు కొట్టి మా జగ్గు దాదాని జైల్లో పెడతాడా? ఆ కేకలేమిట్రా కుయ్యా? ఆడపిల్ల మీద నీ ప్రతాపం. టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేమిటి? నీతోనే మాట్లాడుతుందిరా డిప్పకాయ మొహం. దమ్ముంటే టీవీలోంచి బయటికి రా. నీకు దమ్ముంటే బయట నుంచి టీవీలోకి రా. మగాడు అయితే బయటికి రా. అయితే వచ్చా, వెనక దిగి చూసుకోరా కుయ్యా. చచ్చాడు దొంగనాడు. కరెక్ట్ 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 అంటావేంటి? నువ్వు వెళ్తావా నేను వెళ్ళమంటావా? నీకెందుకు శ్రమ, నువ్వు మాయైపో, నేను చూసుకుంటాగా. ఇక ఎలా కొడతాడు చూడండి. ఒక్క నిమిషం ఆగు, ఇది కంపెనీ కోడ్ మాసిపోద్ది. ఆగమంటే కొడతావేంట్రా? ఏంటో ఎంతసేపు తిప్పుతావరా? కొడు. కంప్లీట్ అయ్యా బాబు, సాగిపోతుంది, వదులు. లోపలికెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదంటే లోపల మగాడెవడో ఉన్నాడనుకున్నాను. ఆ మగాడివి నువ్వేనా? నేనే. రుచి చూపిస్తాను నా మగతనం, చూస్తావా?
రాస్కెల్ నీ బాస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారన్న కోపంతో నా కూతుని కిడ్నాప్ చేస్తావా కమా మిస్టర్ రవి సేల్స్ మేనేజర్ మిస్టర్ రవి ఒక ఆఫీసర్గా నేరస్తుని పట్టించినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ఒక తండ్రిగా నా కూతుర్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్. చూసారా సార్ మన ఎలా మెచ్చుకుంటున్నారో? ఈ దెబ్బతో మన షాపు నీ కారణంగా నా షాపు నాశనం అయిపోయింది. నీకు ఉద్యోగం ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నేను వెంటనే ఉద్యోగం డిస్మిస్ చేస్తాను. గెట్ అవుట్ అని అంటారు. అంతే కదా సార్? దానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను సార్. జై హింద్ సార్. శరణంటూ వచ్చిన వాళ్ళని కాపాడడం తప్ప న్యాయానికి రోజు లేకుండా పోయాయి.